పోరలకు ఒయిల మోత అమ్మ నాయనలకు బడి ఫీజుల బరువు వేలకు వేలు కట్టాల్సిందే. డొనేషన్ అని, అడ్మిషన్ ఫీజు అని, డెవలప్మెంట్ ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, బస్సు ఫీజు అని గుంజుడే గుంజుడు. చేసిన కష్టం అంతా పోరల చదువులకే అయ్యేటట్టుంది. పతేడు అప్పులు చేసుడు, ఉల్టా మిత్తిలు కట్టుడే సరిపోతుండొచ్చు. కానీ కొన్నొద్దులు ఆగితినా అంటే గా తిప్పలు తప్పినట్టే పో. తెలంగాణలో 33 జిల్లాల్లో 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కడటానికి 11,600 కోట్లు శాంక్షన్ చేసింది సర్కారు. 25 ఎకరాల బడి, హాస్టల్, ఆటల మైదానం అన్ని తీర్ల సౌలతులు చేస్తారట. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరి పిల్లలను ఒక్క దగ్గరనే చదివిస్తామని గా నడుమ సీఎం సార్ సాటింపేస్తే ఇప్పుడు పనులు సురువు కాబోతున్నాయి. 4వ తరగతిల బల్లె షరీక్ అయితే ఇంటర్ దాకా అట్లనే ఫ్రీగా చదవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణలో గింత మంచి స్కూళ్లు కడుతున్నందుకు సర్కార్కు థ్యాంక్స్ చెప్పిండ్రు కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ మోడల్ ని ప్రధానమంత్రి గారు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీలకు కూడా అందే విధంగా చేయాలని. ఇక పెద్దపల్లి జిల్లాకు సుతా 3 స్కూళ్లు శాంక్షన్ చేసినందుకు సీఎం సార్ కు శనార్థులు చెప్పిండు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. రామగుండంలో ఎయిర్పోర్ట్ కట్టాలని సెంటర్ వాళ్ళని అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నారట. పక్కా సాధిస్తాం అనుకొచ్చిండు. హై హిల్స్ ఉన్నాయి, మీ ఎయిర్పోర్ట్ అడిగిన దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టలేమని చెప్పి ఇది ఒక పొలిటికల్ కుట్ర నడుస్తుంది. మా పెద్దపల్లి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను. బసంత్ నగర్ ఎయిర్పోర్ట్, పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేసి పనిచేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారిని ఏవియేషన్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వారి మీద ఒత్తిడి పెట్టి మరి ఎయిర్పోర్ట్